జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అలాగే పిల్లలకు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త ఇంటి నిర్మాణానికి సహకరిస్తామని, ప్రభుత్వం అన్ని రకాలుగా బాలిక కుటుంబాన్ని ఆదుకుంటుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. బాలిక మృతికి కారణమైన ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జనార్దన్ రెడ్డి తెలిపారు. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయికి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా గంజాయి ఎక్కువగా దృష్టి కూడా వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వం చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షను కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా ఇద్దరు పిల్లలను చూస్తుంటే హృదయం కలిచివేస్తాం. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి, ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు. ప్రయత్నం అయితే ఆగదు. ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణమైన మంత్రులను వామపక్ష పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కనీసం వినతి పత్రం తీసుకునే సమయం కూడా లేదా అని మంత్రులను ప్రశ్నించారు. దీంతో స్వల్ప వివాదం చెలరేగింది. మంత్రి వామపక్ష నాయకులతో చర్చించి బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. మంత్రుల పర్యటనలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య, కలెక్టర్ రాజ్ కుమారి, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ పాల్గొన్నారు. బంగారు